హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చిట్టి. నేను చేయబోయే ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. బాలింతలకు కాడో అంటారు దీన్ని. ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. బెల్లం అండి, తాటి బెల్లం అంటారు. కిరాణా షాప్లో దొరుకుతుందండి. బ్లాక్గా ఉంటుంది. ఇలా ఉంటుందండి, ఒకసారి చూడండి. చాలా గట్టిగా ఉంటుంది. తింటే మంచిది బాలింతలకు. అందరు తినొచ్చు, ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదు. ఇది మసాలా బాగా టేస్ట్గా ఉంటుంది. గుమ్మగుమ్మ వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా దంచుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. దాంతోపాటు ఆయిల్ కూడా కొంచెం వేసుకోవాలండి. అది కొంచెం ఇది కొంచెం. అంటే తినేవాళ్ళు మాత్రం నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు. అంతగా తినని వాళ్ళు మాత్రం అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. ఇలా తిప్పుతూ ఉండాలి. అది అయ్యేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలండి. చాలా బాగుంటుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు మాత్రం తినకూడదండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉంటేనే ఇలా మెత్తగా వస్తుందండి. ఒకసారి చూడండి. ఇలా అయిపోయింది. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ ఇందులో పోసుకోవాలి. ఫస్ట్ మసాలా వేయాలండి. కొంచెం మరీ ఎక్కువ వేయద్దు, దానికి తగ్గట్టు సరిపడా. ఇలా కలుపుకోవాలి. అందులో హాట్ వాటర్, మనం వేడి చేసుకున్న హాట్ వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి చాలాసేపు ఇలానే. పైన ఆ పొంగొచ్చేదాకా ఇలా కలుపుతూనే ఉండాలండి. ఒకసారి మీరు చూడండి. తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలి ఏంటి? ఫైనల్గా ఇలా వస్తుందండి. ఇలా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. చల్లార్చినాక తినొద్దండి. ఇది వేడి వేడితోనే తినాలి. కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఫైనల్గా ఇలా అయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నిజంగా చెప్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి. వాచింగ్ మై వీడియో ప్లీజ్.